మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తమిళనాడులో ప్రధాని మోదీ కామెంట్స్ పై స్పందించిన ఆయన కాంగ్రెస్ పార్టీ కేవలం డీలిమిటేషన్ కు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిందని, కానీ 2024 ఎన్నికల్లో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కేవలం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే హడావిడిగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ పెట్టారంటూ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ గాని మహిళలకు గాని ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ గాని డిఎంకే గాని సమాజ్వాదీ పార్టీ గాని ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కావాలని నరేందర్ మోడీ పెట్టిన బిల్లులో మహిళా రిజర్వేషన్ తో పాటు డీలిమిటేషన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ పెట్టి 850 సీట్లు చేస్తామని చెప్పి ప్రోరేటా ప్రకారం చేస్తామని చెప్పి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది దేశానికి చూపియనికే పెట్టింది. 2023లోనే అన్ని పొలిటికల్ పార్టీలు మహిళా రిజర్వేషన్ ని క్లియర్ చేయడం జరిగింది. 24లో పెడితే మా ఎవరికి అబ్జెక్షన్ లేకుండే. కానీ ఆ రోజు నరేందర్ మోడీ గారు తెలివిగా 27 సెన్సెస్ తర్వాతనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తా అని చెప్పిందే వాళ్ళు, ఆ క్లాస్ పెట్టిందే వాళ్ళు ఆ రోజు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి సడన్ గా ఇప్పుడు కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్ కి వ్యతిరేకము. ఎందుకంటే డీలిమిటేషన్ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం, బీజేపీ పట్టు సాధించడం కోసం చేసుకుంటున్న ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు కాబట్టి మేము వ్యతిరేకించినాం.